లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో గాయస్ ఇవాళ మార్కెట్కి వచ్చాను. పచ్చడి పడుతుంది. కిలో షాప్ తీసుకున్నాను. చెప్పాను ఏం కాదు, మనకు తెలిసిన అన్నలే ఇది ఈ అన్న, అందుకే మనకు తెలిసిన మార్కెట్ ఇక్కడికి వచ్చా. సార్ ఇదిగో ఈ అన్న వచ్చి మనకు బాగా తెలిసిన ఆయన. చూడండి అది బాగా కట్ చేస్తున్నాడు. ఇక్కడ నుండి హైదరాబాద్లో నిజంపేట సింగిల్ గుంచే అన్న బాగా చేస్తాడు, మంచిగా ఉంటుంది ఆయనతో. చూడన్న ఇటు చూడు, పర్లేదు. సో ఏమన్నా మనకి చేపలు పార్క్ చేస్తాడు. ఇప్పుడు దీన్ని ఎత్తుకెళ్ళి వండుకుందాం. ఓకే గాయస్, అన్నా హాయ్ చెప్పన్నా అందరికి. హాయ్, అందరికీ హాయ్ చెప్పు. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఓకే అన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదండి, మా ఇంట్లో స్పెషల్ కర్రీ ఏంటంటే ఆంధ్ర చేపల పులుసు. ఇప్పుడు ఫస్ట్ ఫిష్ని క్లీన్ చేసుకుందాం. ఎలా చేసుకుందామో చెప్తాను చూడండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం పసుపు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి. అప్పుడు స్మెల్ అనేది అంత ఎక్కువగా రాదు. ఫ్రెండ్స్, నేను ఫిష్ని వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత కారం, రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను ఫిష్ మసాలా, మొత్తం ఫిష్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకొని దాంట్లోకి ఒక 6-7 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం, ఒక 8 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటో తీసుకొని ఇవి ఇప్పుడు స్లైడ్స్ కింద కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే మేము 3 మెంబర్సే ఉంటాము, అందువల్ల మేము ఆనియన్స్ కొంచెం గ్రేవీలా ఉంటుందని చెప్పేసి ఒక 6 తీసుకున్నాము. ఫ్రెండ్స్, నేను అన్నిటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాక మిక్సీ పట్టుకొని నేను మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ వేసుకొని అప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తాను.
వాష్ చేసుకొని ఒక 2-3 సార్లు దీన్ని నానబెట్టుకున్నాం. కొంచెం వాటర్ వేస్తే ఇది నానుతూ ఉంటుంది. ఈలో మనం కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం. గ్యాస్ మీద వేసుకొని టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాం. చేపల పులుసు కదండి, ఆయిల్ ఎక్కువగా ఉంటే సిమ్లో గ్యాస్ పెట్టుకొని కరివేపాకు వేసుకోవాలి. లేకపోతే పోపు కదండి, దానికోసం ముందుగా మిక్సీ వేసుకున్న అల్లం, ఉల్లిపాయ, టమాటా పచ్చిమిర్చి వేసుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. హైలో పెట్టుకున్నాం. ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని నేను ముందుగా మసాలా అన్నీ పట్టించుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకొని వీటిని స్లోగా మనం టర్న్ చేసుకోవాలి. ఇవి గట్టిగా తిప్పుకుంటే ఇవి ఇరిగిపోతాయండి పీసెస్. అందుకోసమని స్లోగా నెమ్మదిగా పీస్ని మనం టర్న్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, దగ్గరికి మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి పీస్ని టర్న్ చేసుకొని స్లోగాన కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటాను. కలుపుకున్న దీనిలో నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కర్రీలో వేసుకుంటున్నాను. దీంట్లో ఇంకా కొంచెం వాటర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. పీస్ కాస్త మునిగేలాగా అట్టున్న వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటాను. నేను ఇప్పుడు చింతపండు గుజ్జుని ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎలాగనుకుంటే పీసు ముక్కలు అయిపోకుండా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా కర్రీ అయిపోయింది. నేను ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర తోటి నేను గార్నిష్ చేసుకుంటున్నాను. చేపల పులుసు రెడీ. ఇది చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా ఆయన నా చేపల కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి. నీకేట సూపర్ వండుతావు, చూస్తానండి ఊరూరు వేస్తుంది నాకు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మా వైఫ్ చేపల పులుసు పెట్టింది. ఇప్పుడు నేను దాన్ని తినాలి. అది తిన్న తర్వాత ఎట్లా ఉంది ఏటో నా రియాక్షన్ తర్వాత చెప్తా. చూడండి, హ్యాండ్ అవుతుందో చూడండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చేపల పులుసు. కాలిపోతుంది అమ్మ.
టేస్ట్ చెప్పాలి నేను అవును. ఫ్రెండ్స్ టేస్ట్ చెప్తున్నాను ఎట్లా ఉందో ఫ్రెండ్స్ పులుసు. సూపరా? సూపర్ వావ్. ఫ్రెండ్స్ మా ఆవిడ చాలా బాగా చేసింది చాలా పులుసు అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా. అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటాం. దయచేసి బ్యాడ్ కామెంట్ మరి పెట్టకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.